శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో భూసేకరణ ఆపాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముట్టడించిన రైతులు. లేపాక్షి మండలం కొండూరు, చలివెందల, మేనుగుంటపల్లి, తిమ్మగానిపల్లి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ ఆపాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం స్వీకరించిన భూముల్లో ఇంతవరకు ఎలాంటి పరిశ్రమలను స్థాపించలేదని, ఉన్నవే పెండింగ్లో ఉండగా మళ్లీ భూసేకరణ మొదలు పెట్టడం సరికాదని మండిపడ్డారు. కొండూరు తదితర గ్రామాల్లో ఈ భూములపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి మన న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేస్తే సరే, లేని ఏళ్ల కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం. సందర్భంగా తెలియజేస్తున్నా, ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీసును ముట్టడించి రైతులు ఏదైతే న్యాయంగా చెప్తున్నారో న్యాయబద్ధంగా వాళ్ళకి ఏదైతే భూమి ఉందో ఆ భూమిని వదిలేసి రైతుకు అప్పచెప్పాల్సిందిగా మన డిమాండ్గా ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఇచ్చేసినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గారికి, అదేవిధంగా కోడూరు రైతు సంఘం గ్రామ అధ్యక్షులు నారాయణ నాయక్ గారికి, అదేవిధంగా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పాత్రికేయులకు, అదేవిధంగా కోడూరు గ్రామ కొండూరు గ్రామ రైతు సోదరులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మనమేమో ఎంఆర్ఓ కార్యాలయాలకి ఊరిగా రావడం లే. ఎందుకంటే గత ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు, అదేవిధంగా ఈ ప్రభుత్వాలు మనకు అనేక విషయాలు చెప్పారు. ఎన్నికల టైంలో వస్తారు, రైతే రాదని చెప్తారు, రైతే వెన్నెముక చేశారని చెప్తారు. కానీ ఈరోజు రైతులు వెన్నెముక ఇస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు, ఈ ప్రభుత్వాలు. అంటే భూమి అయితే మనం వెన్నెముక పోయినట్లే, వెన్నెముక పోతే మనం ఎవరికి కూడా పరిగణటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పి ఈ భూముల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన రైతాంగం పైన, మన రైతు నాయకుల పైన, అందరిపైన కూడా ఉంది. ఈ భూముల్ని మనం పోగొట్టుకుని ఉండాలంటే మనం ఆందోళన కార్యక్రమాలు చేయాలి. మన రైతుల మీద ఎవరికి కూడా ప్రేమ లేదు, ఆప్యాయతలు లేవు. మనకి ఎన్నికల్లో మాత్రం ఓట్లు వేయించుకోవడానికి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను రెండు వర్గాలుగా విశదీకరిస్తారు. ఒకటి తెలుగుదేశము, లేకపోతే ఒకటి వైసీపీ, లేకపోతే బీజేపీ పార్టీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఇతరత్ర పార్టీలు అని చెప్పి ఆ పార్టీల పేరుతో విభజించి రైతుల్లో వర్గ విభేదాలు వచ్చి ఇప్పుడు ఈ భూములు లాక్కోవడానికి ఈ